హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు వంట చేస్తున్నాము. ఏ వంట చేస్తున్నామంటే చికెన్ కర్రీ చారు అన్నమాట. చూసారా, చారు మరుగుతుంది. ఇదిగో చికెన్ కూర. ఇది పారం కోడి అన్నమాట. పారం కోడి చికెన్ వండుతున్నాను అన్నమాట. అమ్మా, మీరేం చేస్తున్నారు? మీ వంటలు అయిపోయినాయా? వరలక్ష్మి పూజలు బాగా చేసుకున్నారా అందరూ? అమ్మా, ఏం చేస్తున్నారు? ఈరోజు ఆదివారం కదా, సండే స్పెషల్స్ ఏంటి? ఏం వండుకుంటున్నారు? నేనైతే చికెన్ కర్రీ చారు పెట్టాను. చికెన్ కర్రీ చారు వండుతున్నాను. తర్వాత కొంచెం బిర్యానీ చేస్తున్నాను. ఏం బిర్యానీ అనుకుంటున్నారు? మీకు చూపిస్తా. ఈ బియ్యము ఉప్పుడు బియ్యం అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పుదీనా, పచ్చిమిరకాయలు, టమాటాలు. ఇదిగో ఉప్పుడు బియ్యం. ఇవి ఒక గ్లాసు ఉన్నాయి, ఎప్పుడో తెచ్చుకున్నా. ఉప్పుడు బియ్యం అన్నమాట. కొంచెం వండుకుందామని దీంట్లోకి కాంబినేషను మిల్ మేకర్ కూడా నానబెట్టాను. నాకు చాలా ఇష్టం ఇవి. చూసారే అంత పెద్దయో, విజయవాడ నుంచి తెచ్చుకున్నాను ఇవి. అందుకనే వండుదామని తయారు చేస్తున్నాను అన్నమాట. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాలు కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకుందాం. వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారమ్మా అందరూ. ఆ రోజు వీడియో పెట్టలేదు నేను. కొన్ని ధనియాలు వేసేసుకుందాం. మసాలా మొత్తం ప్రిపేర్ చేసేసుకుందాం. 2 పెద్ద యాలక్కాయలు, సోంపు వేసుకుందాం. కొంచెం సోపు వేసుకుందాం. సోంపు, కొంచెం ఎండు కొబ్బరి. బాగుంటుంది చికెన్ కూరలోకి కొబ్బరి బాగుంటుంది. చిన్న ముక్కదు కదా, వేసేద్దాము. అంటే మసాలా మొత్తానికి ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. అల్లం వెల్లిపాయతో యాలక్కాయలు, కొన్ని గసగసాలు. కొబ్బరి వేసినప్పుడు గసగసాలు కంపల్సరీగా వేసుకోవాలి. కాంబినేషన్ బాగుంటుంది. దానికి టేస్ట్ అదనమాట. గసగసాలు టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొన్ని మిరియాలు. కారం ఎక్కువైతే తినలేము. ఇదే మసాలా ఈ బిర్యానీలో కూడా వేస్తానన్నమాట. ఇంకేంటి, లవంగాలు వేయలేదు. చారు మరిగిపోతుంది. మన కర్రీ వేసినప్పుడు చారు కూడా తాలింపు వేసేసుకుంటాం. వైట్ రైస్ ఉన్నప్పుడు చారు కంపల్సరీగా ఉండాలమ్మా. బిర్యానీకి అయితే అవసరం లేదు, కానీ వైట్ రైస్ చేసుకున్నప్పుడు చారు కంపల్సరీగా ఉండాలి. అప్పుడు బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. కొంచెము ఈ ఎండు కొబ్బరి కాస్త వేసేసుకుంటే బాగుంటుంది. వంటగదిలో చెమటలమ్మ, చూసారా నా మొక్క మెల్లగుందో. ఇది మిక్సీ పట్టేసుకుందాము. చారు మరిగిపోతుంది. చారు కూడా అయ్యో అంతా అడవిడి అయిపోతుంది. ఈరోజు కాఫీ వంపేసుకున్నాను. పొద్దున్నే కూడా కాఫీ
కాఫీ వంపేసుకున్నాను నేను. ఇది మసాలా వేసేసుకున్నాను. మసాలా అయిపోయింది. మనం గుడ్లు ఉంటే బాగుండేది, గుడ్లు అయితే లేవు. పోలేండి, లేకపోతే పర్లేదు. మరి ఏం చేస్తాం, ఇంకో మర్చిపోతే. ఇప్పుడు చారు కూడా పోపు పెట్టేసుకుందాం అమ్మ. చారు కూడా పోపు పెట్టేసుకుందాం. కనబడుతుందంటారా వీడియో? ఓకే. రైస్ అయితే అయిపోయింది, ఇంకొంచెం మగ్గాలి. అవతల పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది మాది 4 పొయ్యిలమ్మ. అది 4 పొయ్యిలు అనమాట. అది కూర కుక్కగా ఉండాలి, ఎందుకంటే మామూలుగా ఉండితే అది గట్టి కూర కదా, చాలా టైం పడుతుంది. కూర కుక్కర్లో వండాలమ్మ. చారు తాలింపు వేసి తీసేసుకొని అప్పుడు కూర మనము కుక్కర్లో వేసేసుకుంటారు. చారుని పక్కన పెడతారు. కొంచెం రైస్ మగ్గాలి, అది అట్లా మగ్గుతుంది. చారు తాలింపు వేసేద్దాం అమ్మ. చారు తాలింపు వేసేద్దాం. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చారుకి తాలింపు వేసేసుకొని నేను ఎక్కువ చారు తెలుసు కదా, పచ్చిమిరపకాయలతోనే వేస్తాను, ఎందుకంటే చారు బాగుంటుంది. నాకు అట్లా అయితే ఇష్టము. పచ్చిమిరపకాయలతో చారు తాలింపు పెడితే ఒకసారి ప్యాన్ వేద్దామండి, ఎందుకంటే ఇది ఘాటు వచ్చేస్తుంది, పోపు ఘాటు. కొంచెం ఆయిల్, 2 ఎండుమిరపకాయలు వేద్దాం. ఒకటి పెద్దకాయ సరిపోతుంది. పోపు ఎక్కువ వాడినమ్మా. నేను ఎక్కువ వాడిన, పాడు చేయను. నేను సరుకులు కొంటే నాకు 6 నెలల దాకా వస్తాయి. ఎక్కువ వేసేసి పాడు చేయను నేను. పోపు సరుకులు 6 నెలల దాకా వస్తాయి నాకు, ఎందుకంటే అంత లిమిట్గా వాడతాను. నేను ఎక్కువ వాడాను, ఎన్ని వేసుకోవాలో అన్నీ వేస్తాను. ఎక్కువ వేసాను, ఒక్కొక్క ముందు ఇంత వేసేస్తారు, నాకు నచ్చదు. కొత్తిమీర చాలా బాగుంటుంది. చికెన్ కూర చారు అనమాట. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుంది. చారుకి కొంచెమే పడుతుందమ్మా, ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు, కొంచెమే వేసుకోవాలి.
కొన్ని మెంతులు వేస్తాం, కొన్ని మెంతులు, చిటికెడు జీలకర్ర చాలు. అందులో జీలకర్ర వేయలే, మసాలాలో జీలకర్ర వేయలేదమ్మా, సోంపు వేసాను. మీకు కనబడుతుంది అంటారా వీడియో? నా మాటలు ఎక్కువ వినబడుతున్నాయి అంటారా అమ్మ? నా మాటలు ఎక్కువ వినబడుతున్నాయా? పోపు వేసేసుకుందాం. చూసారా, అందుకే భయం. కార్ తాలింపు అయిపోతే మనం కర్రీ వేసేసుకుంటాం. ఈ మిల్క్ మీట్ వేసి మొన్న శుక్రవారం నాడు సేమియా చేశాను. సేమియా చేశాను అన్నమాట. మిల్క్ మీట్ వేసి సేమియా చేశాను. కార్ తాలింపు మరి వేగిపోతుంది. పోపు వేగిపోతుంది. ఉప్పు ఎక్కువైంది చాలు. చారు ఎప్పుడు ఆ తాలింపు రావాలమ్మా. చూసారా, ప్యాన్ వేసేసి పోపు అలా వేసుకున్నాం అనుకోండి, చారు 3 రోజులు ఉంటుంది. ఆ చారు పాడవకుండా కంపల్సరీగా ఉంటుంది 3 రోజులు. నేను చారు ఎప్పుడు పెట్టినా 3 రోజులు వేసుకున్నాను. చారు పాడవదు. ఇప్పుడు కూరకి వేసేసుకున్నాం. ఈ చారు దాని మీద పెట్టాం, అన్నం మీద. ఈ పక్కన కూడా చిన్న కళాయి కుక్కర్ వేసేసుకుందాం. అది అలా మొక్కుతుంది. చారు ప్లేట్ పెట్టేద్దాం చారు మీద. ఆ పక్కన కూడా చిన్న కుక్కర్ వేసేసుకుందాం. 2 అయిపోతాయి. ఒక గ్లాస్ రైసేనబ్బా. ఇప్పుడు మేము 1 గ్లాస్ రైసే, ఎక్కువ కాదు. అందుకే చిన్న కుక్కర్లో వండుతున్నాం. కూర ఇందులో వండేస్తాను. ఈ నీళ్ళల్లో నానబెట్టాం కదా, ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఈ మిల్ మేకర్ ఇలాగా వాటర్లో నుంచి తీసేసుకోవాలి. మా చిన్నప్పుడు ఫంక్షన్కి వెళ్తే అప్పుడు తెలియదు కదా, ఇవి పడితే అమ్మో నాకు ఎన్ని మటన్ ముక్కలు పడ్డాయో చికెన్ ముక్కలు పడ్డాయో అనుకునేవాళ్ళు. తెలిసేది కాదు ఈ మిల్ మేకర్లు అని. మనకు తెలియదు కదా, అప్పుడు తెలియదు కదా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇది చాలా పౌష్టికం ఆహారం కింద అయిపోయిందమ్మ. ఇది చాలామంది చిన్న చిన్నవి పెద్దవి అవి కైమా కూరలాగా అట్లాగా వండుకుంటున్నారు అన్నమాట. దానికి హెల్త్కి చాలా మంచిది మిల్ మేకర్. అది షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏంటో అంటారు కదా, వాళ్ళకి చాలా మంచిది మిల్ మేకర్. తినటం వల్ల మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. కర్రీకి సరిపడగా, ఇది రైస్కి సరిపడగా ఆయిల్తోనే వండుతున్నాను బిర్యానీ.
ఇవన్నీ బిర్యానీలోకి, ఇది కూర కర్రీలోకి. ఇది పారం కోడమ్మ, కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని మిక్సీలో వేస్తున్నానమ్మా. మిక్సీ చూసారా, కుక్కర్లో వేస్తున్నాను. మా ఇంటి పోతుందమ్మా, అంత మతిమరుపుగా ఉంటుంది. ఏంటో ఆలోచనలు ఎక్కువైపోయి మతిమరుపు, ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అమ్మ. అదే అన్నమాట పరిస్థితి, అట్లా ఉంది. ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఆలోచన ఎక్కువైపోవడం వల్ల మైండ్ సరిగా పనిచేయట్లేదు. కొంచెం ఆయిల్ మరిగాక మనము పోపు వేసేసుకుందాం. కొత్తిమీర. మీకు వీడియో మంచిగా కనబడుతుంది అంటారా? నా వీడియోలకి లైక్లు చేసేయండి అమ్మా, మంచిగా సర్ప్రైజ్లు చేసేయండి అమ్మా. ఇది కొత్తిమీర బాగాలేదు, పడేద్దాం. బాగా పోయింది. కూర ఆయిల్ అయితే మరిగిపోయిందమ్మా, వేసేసుకుందాం. ముందుకు వచ్చి పోదామా. కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఇందులో కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెము సాజీరా వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాజీరా వేద్దామమ్మ. స్మెల్ అది బాగుంటుంది సాజీరా. తర్వాత ఇదేదో కొండ ఆకు అంటారంట కదా, ఇది వేస్తారంట కదా బిర్యానీలో, ఇది కొంచెం వేస్తాం. అంతే, ఇంకేమీ అయ్యద్దు. ఇవి వేసేసుకుందాం. అవి కొంచెం అలా వేస్తాం. టమాటా వేసేసుకుంటాం. అన్నీ కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి అన్నీ వేసేసుకోండి. అన్నీ ఒక్కసారి వేసేసుకొని కుక్కర్ పెట్టేస్తే అన్నీ అయిపోతాయి అన్నమాట. త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కూరకు సరిపడదు. ఇందులో కూడా కొంచెం ఉప్పు, పసుపు, ఎక్కువ కారం కూడా వేసేసుకోండి. రెండు నర. తర్వాత ఇది కలర్కి కాశ్మీరీ కారం కొంచెం వేసుకోండి, కలర్కి, కర్రీ కలర్కి. ఓకే, ఇప్పుడు మసాలా వేసుకుందాం.
ఇందులో కూడా కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా ఎక్కువ వేసాను, కొంచెం దాద్దాం. ఇప్పుడు కర్రీ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకుందాం. చిన్న గుడ్లు ఉన్నాయి ఇందులో, గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లు నాకు చాలా ఇష్టం. గుడ్లు దీన్ని పారం కూడా అంటారు. కొంచెం గట్టిగా ఉంటుంది, ఏట మాంసం లాగా. కానీ ఇది ఉన్న టేస్టు బాయిలర్ కోడి రాదు. అది అది కొంచెం మెత్తగా ఉంటుంది, కానీ ఇది టేస్ట్గా ఉంటుంది. ఏట మాంసం కూరలాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఎక్కువ ఇదే వండుతాను నేను. నాకు కూడా చాలా ఇష్టం ఇది. అది కలుపుకుందాం, కూర రైస్ కలిపేసుకుందాం. ఇందులో పసుపు ఉప్పు వేసాను, కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు అమ్మ. కొంచెం మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం అందులో. గ్లాసున్నర బియ్యం అనమాట. ఇది చాలా నాళ్ళు అయ్యింది, 6 నెలలు పైన అవుతుంది ఈ బియ్యం కొని. అట్లాగే దాసాను. ఎప్పుడో ఒకసారి చికెన్ వేసి వండాను. నానిపోయి వేసేసుకోండి. నాకు ఇష్టము. కోయిట్లో ఉండేటప్పుడు తినేవాళ్ళం ఈ బియ్యం. అప్పుడప్పుడు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి తినేవాళ్ళం అన్నమాట. ఈ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. బిర్యానీ వండుకుంటే చాలా బాగుంటుందని ఇష్టంగా తినేదాన్ని. పిల్లడు ఈయన తినకపోయినా మనకు పర్లేదు అనేసి నేను తీసుకున్నాను అన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇందులో కూడా రైస్ వాటర్ వేసుకున్నాం. కొంచెం వాటర్ పడుతుందమ్మ రైస్ ఇంకా. కొంచెం వాటర్ పడుతుంది, సరిపోతుంది. ఇందులో కూరలో ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇది ఉడికేటప్పటికి మళ్ళీ వాటర్ వస్తుందమ్మ. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ చూసుకుందాం. మసాలా బాగానే కుదిరింది, ఇంకేమీ వేయక్కర్లేదు, అన్నీ సరిపోయింది. ఇవి పైన వేసేద్దాం. మూత పెట్టేసుకుందాం. దించాక అప్పుడు కొత్తిమీర పైన వేసుకోండి. చాలు, ఇది రైస్ కూడా అయిపోతుంది. ఇందులో కూడా ఉప్పు అన్నీ చూసేసుకుంటాం మనం. 2 ఒకసారి ఆల్మోస్ట్గా వస్తాయేమో విజిల్స్. చూసుకోవాలి, గమనించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడుతున్నాం. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం చాలు. మూత పెట్టేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తాను పైన. అట్టే కారం లేకుండా బిర్యానీ అనమాట. అది మనం వేసిన మసాలా సరుకులు సరిపోతాయి. అది అది ఏంటంటారు, పైడి రైసా అట్లాగనమాట. అయిపోయిందమ్మా. ఇది కూర కొంచెం బాక్సు, కొంచెం మసాలా ఉంది, అది ఏదైనా బాక్స్లో పెట్టుకో. ఇందులో వేద్దాం. ఒకవేళ చేపలు కానీ ఏదైనా వేసుకుందాం చేపల కర్రీలోకి. ఎట్లాగా రేపు కానీ సాయంత్రం కానీ ఇవాళ ఏమైనా తెస్తే పాప ఊరు వెళ్ళింది, లేకపోతే మాకు ఈరోజు కూర వచ్చింది.
మసాలా ఎక్కువ మసాలా కూడా వాడకూడదమ్మా. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదో సినిమా వస్తుంది, శ్రావణ బాబు సినిమా, పాత సినిమా వస్తుంది, ఏదో ఏడుపు సీన్లు వస్తున్నాయి. మూత పెట్టాను. మధ్యతరగతి కుటుంబాలు అంటేనే అన్ని బాధలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏంటో కదమ్మా. షాపింగ్ బాయ్ సినిమా అలా వస్తుంది అనమాట. ఏంటో మధ్యతరగతి కుటుంబాల సినిమాలు అట్లా ఉంటాయి. ఆడ అంత కష్టపడి చెల్లెళ్ళి, తమ్ముళ్ళని, అన్నదమ్ముళ్ళని అంత ప్రేమగా చూస్తే చివరాకులకి వాళ్ళకి రెక్కలు వచ్చాక వాళ్ళంతా వాళ్ళు పోతారు. షాపింగ్ బాబుకి ఏముండదు, భార్య కాబట్టి భర్త బాధ చూడలేక, అట్లాగా సుహాసిని భర్త బాధ చూడలేక భర్తకి ఇన్సూరెన్స్ చేస్తారు. ఎంత నెలకి 5 రూపాయలు లెక్కన 10 రూపాయలు లెక్కన పెట్టి ఇన్సూరెన్సే చేస్తారు. ఆ ఇన్సూరెన్సే ఆడికి రేపొద్దున కాపాడతారు. అది సినిమా స్టోరీ. ఎప్పుడో ఛానల్ క్రితం చూసినట్టు జ్ఞాపకం నాకు. ఏదైనా భార్య భర్తలకు ఉన్నంత బంధము అన్నదమ్ములకి, బిడ్డలకి ఎవరికి ఉండదమ్మా. భర్తకి భార్య తోడు, భార్యకి భర్త తోడు. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండలేరు, వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉండలేరు. కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మానవ సంబంధాలు లేవమ్మా. ఎవరికి స్వార్థంగా బతుకుతున్నారు. మానవ సంబంధాలు లేవు. అన్న బాగుంటే తమ్ముడికి నచ్చట్లేదు, తమ్ముడు బాగుంటే అన్నకి నచ్చట్లేదు. అట్లా బ్రతుకుతున్నారు. అక్క చెల్లెళ్ళు కూడా అంతే. అక్క సంసారం బాగుంటే చెల్లెలు బాధపడతారు, చెల్లెలు సంసారం బాగుంటే అక్క బాధపడుతుంది. ఎందుకు ఇట్లాగా నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు అలా బతుకుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఎవరు స్వార్థంగా బతుకుతున్నారు. మంచి చెడ్డ ఏమీ ఆలోచించట్లేదమ్మా. ప్రేమలు, అభిమానాలు ఏం లేవు జనానికి. డబ్బు 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 డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. మనిషిని గౌరవించే రోజులు పోయినాయి అమ్మ. ప్రేమ, అభిమానాలు ఏమీ లేవు. స్వార్థపూర్తిగా బతుకుతున్నారు. మనిషి అంటే స్వార్థంగా బతుకుతున్నారు. అది ఎట్లాగా? మనిషి స్వార్థంగా బతుకుతే ఎట్లాగా? అది వద్దు. మనుషులు ఎలా ఉన్నారంటే, అమ్మో భగవంతుడా, దేవుడు కూడా భయపడుతున్నాడు మనుషుల గురించి. ఎక్కడికెక్కడికి అక్కర సంబంధాలు, భర్తను భార్య చంపేయడం, భార్య భర్తను చంపేయడం, ఎందుకో అసలు అర్థమవట్లేదు. ఈ సంవత్సర కాలంలో బాగా ఎక్కువైపోయింది అమ్మ. మొగుళ్ళు చంపేస్తున్నారు. మరి మొగోడు అంటే లేకుండా భార్యకి ఎలాగా తోడు? మగవాళ్ళు లేకపోతే ఎట్లాగా? సృష్టి ఉండదు. ఆడది లేకపోయినా సృష్టి ఉండదు. మరి ఎట్లాగా? ఎందుకు చంపుకుంటున్నారు వీళ్ళు? నాకు అర్థమవట్లేదు. ఇష్టం లేకపోతే వదిలేయండి. నీ భార్య నీకు నచ్చలేదా? వదిలే, ఇంకో పెళ్లి చేసుకో. నీ భర్త నీకు నచ్చలేదా? వదిలే, ఇంకో పెళ్లి చేసుకో. సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చిందంట కదమ్మా. ఇంకా అలాంటప్పుడు ఎందుకు చంపుకోవడము? చెప్పండి. చంపుకోకండి. మన భారతదేశానికి మంచి పేరు ఉంది. అందరూ చెడ్డగా మారుతున్నారు. చిన్నపిల్లలు చంపేయటము. ఆవిడెవరో స్కూల్లో టీచర్ అమ్మంట.
పిల్లని కొట్టగానే చచ్చిపోయాడు ఆ పిల్లడు. వీడియో సీసీ కెమెరాలో కనబడుతుంది కదా. ఆ తల్లికి పిల్లని తెచ్చిస్తారా పిల్లడిని? చెప్పండి. ఎందుకు కోపాలు? మీరు చదువు తెప్పించిన గురువులు అంటే ఎవరు? మంచి చెడ్డ నేర్పేవాళ్ళు. తల్లిదండ్రుల కంటే గురువు దగ్గర ఎక్కువ పిల్లలు నేర్చుకుంటారు. అలాంటప్పుడు మీరే అంత కోపం మానేసి తగ్గించేసుకొని కోపం పెంచేసుకొని పిల్లల్ని అలా చంపేశారా? ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి ఎంత బాధపడుతున్నారు. పాపం కదా. ఎందుకమ్మా అట్లాగా చెప్పండి. ఆ తల్లికి బిడ్డ తోడు అయిపోయింది. మీరు ఏమి తెచ్చిస్తారా? అదమ్మా, అది స్టోరీ. జీవితాలు ఎట్లా జరుగుతున్నాయో తెలియట్లేదు. తెల్లారుతుందా లేదా అనే అనుమానంతో బ్రతకాల్సి వస్తుంది. ఈ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలమ్మా. దేవుడు ఎప్పుడొకప్పుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు, చేయకుండా ఉండడు. ఏ ఒక్క పని అయినా సరే ఆలస్యం అయిందంటే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. తెలిసినమ్మా, కార్యం చేస్తాడు. ఆ కార్యం అయ్యేదాకా మనం ఎదురు చూడాలి. ఆకలేసిందని వెంటనే మనం అన్నం తినలేము కదా. అన్నం ఉడకాలి, కూర ఉడకాలి, పులుసు బరకాలి కదా. అలాంటప్పుడు మన పనులన్నీ త్వరగా అయిపోతాయంటే ఎట్లా అనుకుంటాం? మన కర్మాచారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అనిపించాలి. మా నాన్నగారు చెప్పేవారు, మన తలరాత్రిని ఎవరు తప్పించలేడమ్మా, భగవంతులు కూడా తప్పించలు అనేవారు మా నాన్నగారు. అదే మాట నాకు అర్థం అవుతుంది. తెలుసా అమ్మా? ఇది ఇంకా రాలేదు కావచ్చు. కూర వచ్చింది. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతాను. యాక్చువల్గా అయితే 2 సరిపోతాయి. కాకపోతే కొంచెం అవి ఉప్పుడు బియ్యం కదా, 3 విజిల్స్ రావాలి. ఇది 3 విజిల్స్ రావాలి. కొత్తిమీర కర్రీలో పైన వేసుకుందాం. ఇది శుభ్రం చేసేసుకొని కడిగేసుకొని కొత్తిమీర కర్రీలోకి వేసుకోండి.
ఎందుకైనా పైన వేసుకుంటే బాగుంటుందమ్మా టేస్ట్. చాలామంది వేసేస్తారు, అంటే మనం అన్ని పొద్దునక వేస్తాం కదా, అందుకనే కొత్తిమీర పైన వేసుకుంటాం. అయిపోయింది. ఇది వచ్చిందో కన్ఫ్యూజన్. అయితే ఇది వచ్చింది 2, ఇంకొకటి వేస్తే అది ఆపేద్దాం. చిక్కగా టీ పెట్టుకొని తాగాలమ్మా. టీ పళ్ళ కాఫీ తాగాను కానీ చాలా బాగా వచ్చేసింది. ఇది 2 విజిల్స్ వచ్చాయి. ఇది 4-5 రావాలి, ఎందుకంటే కూర కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి రావాలి. చారు కమ్మగా వచ్చింది చారు. హాయ్ బాబాయ్. ఇది ఇప్పుడు వెంటనే మూత తీయకూడదు, అది అట్లాగా ఆవిరికి మగ్గిపోతుంది. వస్తుంది 3 విజిల్స్ వచ్చాక ఆపేస్తాం. అది ఆ వేడికి ఆ ఆవిరి చక్కగా అందులో ఉండి మగ్గిపోతే దమ్ము అయిపోతుంది. ఇది 3 వచ్చినాయి. ఇది ఇంకో 2 వచ్చాక కట్టేసి అప్పుడు కూర దగ్గరికి ఎగబెడుతుంది. ఇది కట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చేసినాయి, ఆపేసాం. మీకు ఇంకా దగ్గరకు వచ్చాక చూపిస్తానమ్మా.